హోరెత్తిన రెండవ రోజు మహానాడు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు పెనుగంచిప్రోలు స్త్రీ శక్తి మహానాడులో ఎంపీ కేశినేని శివనాథ్. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు 103 జయంతి సందర్భంగా పెనుగంచిప్రోలులోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని శివనాథ్ స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు పెనుగంచిప్రోలు కంటంనేని ఫంక్షన్ హాలులో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న స్త్రీ శక్తి మహానాడు డిజిటల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ 103వ జయంతి మనం మహానాడులో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ని కొనియాడారు. రాజకీయాలలో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గారేనని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన కొనసాగిందన్నారు. సినీ రంగంలో అపార ఖ్యాతి గడించినప్పటికీ ప్రజల పట్ల ఉన్న అపారమైన ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. కేవలం 9 నెలల వ్యవధిలోనే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించిన మహానేత ఎన్టీఆర్ని పేర్కొన్నారు. ₹2 కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదలకు గృహాల నిర్మాణం, రైతులకు ప్రోత్సాహక కార్యక్రమాలు, సామాన్య ప్రజలకు పరిపాలనను చేరువవేసే ఎన్నో సంస్కరణలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎంపీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందు ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎంపీ శివనాథ్ కార్యకర్తలకు మజ్జిగ పంపిణీ చేశారు.